అయినవారే కాటేస్తున్నారు, కన్నవారే కడతేరుస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే చీకట్లోకి నెట్టివేస్తున్నారు. ముసలితనంలో మనవరాళ్లతో ఆడుకోవాల్సింది పోయి బాలల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. బంగారు భవిష్యత్తును లేకుండా చేస్తున్నారు. బాబాయ్, మామ, తాత, అన్న, తమ్ముడు, పక్కింటివారు, ఎదురింటివారు ఇలా ఎందరో పిల్లలు వృద్ధుల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరి వారికి రక్షణ ఎక్కడా? ఇంట్లో తాతా నాన్నమ్మలు ఉంటే ధైర్యంగా పిల్లలను వదిలి పనులకు వెళ్తారు తల్లి తండ్రి. మరి ఆ తాతే రాక్షసుడిగా మారితే, ఆ తాతే పాపపాలిట పాపాత్ముడిగా బిహేవ్ చేస్తే ఇక రక్షణ ఎక్కడిది? ఎవరిని నమ్మాలి? ఎవరి వద్ద పిల్లలను ఉంచాలి? ప్రేమలు మరిచారా? బంధవ్యాలు వదిలేశారా అంటే అవునని చెబుతోంది ఈ ఘటన. హర్యానాలోని పానీపట్ సెక్టార్లో జరిగింది ఈ సంఘటన. కంటికి రెప్పలా కాపాడాల్సిన తాతనే కామాంధుడై కాటేశాడు. పాపం ఆ 4 సంవత్సరాల పాప వాడి కాళ్ల మధ్యలో నలిగిపోయింది. అర్థం కాని ఆ సంఘటనకు ఏడ్చి ఏడ్చి తల్లడిల్లింది. అయినా సరే తాత వదిలిపెట్టలేదు. నాలుగు సంవత్సరాల ఆ చిన్నారి ఇంట్లో ఉన్న తాతను ఆప్యాయంగా తాత తాత అంటూ పిలిచేది, ముద్దాడేది. కాని మనవరాలి మీద మోజుపడ్డాడు ఆ మనసులేని మదమెక్కిన రాంబాస్ అలియాస్ పప్పు. మనవరాలిని పాపమనలేదు, పాప జీవితంతో ఆడుకున్నాడు. తాత చేసే ఆ పాడు పని అర్థం కాక అమ్మా అమ్మా అని ఏడ్చింది చిన్నారి. కాని కాపాడటానికి పక్కన లేరు తల్లిదండ్రి. ఏడ్చి ఏడ్చి తల్లడిల్లిన పాప అమ్మ రాగానే చెప్పింది. ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని తల్లి తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. జీవితాంతం మరిచిపోలేని అఘాయిత్యానికి పాల్పడిన ఆ పప్పు మీద పోక్సో కేసు నమోదైంది. మా బంగారు భవిష్యత్తుతో ఆడుకోవద్దు. అమ్మా నాన్న కంటే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది మీతోనే కదా తాతయ్య. మమ్మల్ని లాలించండి, మాతో మీ శేష జీవితాన్ని ఎంజాయ్ చేయండి, కానీ మాకు జీవితమే లేకుండా చేయకండి అంటూ చేతులెత్తి మొక్కుతుంది పిల్లల బాల్యం.